వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు కన్యా రాశి వారికి జరిగే శుభాలు అశుభాలేంటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మిశ్రమ ఫలితాలతో కూడిన విధంగా ఉండబోతుంది. మీ విజ్ఞానంతో చాలా వరకు మీరు పరిస్థితులను అనుకూలంగా మార్చుకుంటారు. కొత్త ప్రణాళికలను ప్రారంభించటానికి అనుకూలమైన రోజుగా ఈరోజు ఆర్థిక కార్యకలాపాలకు సంబంధించిన ప్రయోజకరమైన ప్రణాళికలు అందించబడతాయి. వాటిపైన ప్రారంభించవచ్చు. కెరియర్ సంబంధిత సమస్యల విషయంలో ఇంట్లో పెద్దల నుండి మార్గదర్శకత్వం తీసుకోండి. కుటుంబ సభ్యుల ఆరోగ్యం గురించి ఆందోళన ఉండవచ్చు. ఈరోజు మీరు చాలా బిజీగా ఉంటారు. వ్యాపారంలో ముందుగా అనుకున్న పనులను పూర్తి చేయటానికి ప్రయత్నించండి. కొత్త వ్యాపార ప్రతిపాదనలు మీరు చాలా కష్టపడవలసి ఉంటుంది. వ్యాపార పనుల నుండి పూర్తి చేయటంలో సమస్యలు ఉండవచ్చు. పని మద్దతులు మెరుగుపడతాయి. కుటుంబంతో గడపటం వలన సంతోషం, శాంతి కలుగుతుంది. స్నేహితులతో కలిసి గెదర్ పార్టీలు ప్లాన్స్ చేసుకోండి. సరైన ఆహారపు అలవాటు పాటించకపోతే మీ ఆరోగ్యం క్షీణించవచ్చు మరియు ఆందోళన ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాలను చూపుతాయి. ఈ రాశి వారికి ఈరోజు కార్యాలయంలో జాగ్రత్త పని చేయవలసి ఉంటుంది. మీ బాస్ మిమ్మల్ని ప్రశ్నిస్తూ ఉంటారు. కొత్త పరిచయాలు నష్టాన్ని దారితీస్తాయి. పునర్నిర్మాణం మరియు అలంకరణకు సంబంధించిన ఖర్చులు పెరిగే అవకాశాలు ఉంటాయి. వ్యాపారాలు, డబ్బుల దీవెనలు జాగ్రత్తగా ఉండాలి, లేదంటే మీరు ఇబ్బందులు ఎదుర్కోవలసి ఉంటుంది. ప్రేమ మరియు వైవాహిక జీవితంలో సంబంధాలను తెలివిగా ఉపయోగించండి, లేదంటే మీరు వివాదాలను ఎదుర్కోవలసి ఉంటుంది. ఇది మీకు మానసిక ఒత్తిడిని కలిగి ఉండవచ్చు. రాజకీయ సంబంధాలకి పనిచేసే వ్యక్తులు చాలా జాగ్రత్తగా ఉండాలి. విద్యార్థులు కోరుకునే విద్యా సంస్థలలో కోరుకున్నట్టుగా ఉండవచ్చు. మీ బాస్ చెప్పిన విషయాల గురించి మీరు బాధపడవచ్చు. ప్రేమ సంబంధాల విషయంలో సీరియస్గా ఉండాలి. ఈరోజు మీరు మీ ఆరోగ్య కారణంగా కొంత ఆందోళన చెందుతారు. దూర ప్రయాణాలు చేసే అవకాశాలు ఉన్నాయి. ఈరోజు మీరు కొన్ని ప్రత్యేక పనుల కోసం మీ ప్రత్యర్థుల ముందు తల వంచాల్సి రావచ్చు. వ్యాపారంలో లాభాన్ని పొందుతారు. కొత్త పనులు ప్రారంభించాలి అనుకుంటున్నారు. కుటుంబంలో మీ ప్రియమైన వారి నుండి మీకు పూర్తి మద్దతు లభిస్తుంది. సామాజిక ప్రతిష్ట పెరుగుతుంది. కుటుంబ బాధ్యతలను నెరవేరుస్తారు. వైవాహిక జీవితంలో సంతోషంగా ఉంటుంది. జీవిత భాగస్వామి నుండి సఖ్యత ఉంటుంది. వ్యాపారంలో ఎక్కువ శ్రమ ఉంటుంది, కానీ లాభం తక్కువగా ఉంటుంది. మీరు దానం చేయటం వలన మీకు వచ్చే సమస్యలు అన్నీ తొలగిపోతాయి. మీరు ఆనందంగా గడుపుతారు. అదృష్టం మిమ్మల్ని ఈరోజు మంచి రోజుగా కాదండి, మంచి ప్రయోజనాలను మీకు ఈరోజు సాయంత్రం వరకు పొందుతారు. చాలా సంతోషంగా ఉంటారు. కొంత ఆలోచనతో ఆస్తులు పెట్టుబడి పెట్టవచ్చు. ప్రేమ సంబంధాలలో తీవ్రంగా ఉంటుంది. సృజనాత్మకత అంటే ఇప్పుడు మెరుగ్గా ఉంటుంది. మంచి మద్దతు లభిస్తుంది. మీ మనసు ఇతర విషయాలలో బిజీగా ఉంటుంది. దీని కారణంగా మీ పని ఆలస్యం అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఎవరితో అయినా సరే ఏదైనా చెప్పే ముందు చాలా జాగ్రత్తగా ఆలోచించి చెప్పండి. ఈరోజు మీరు కొన్ని ఆరోగ్య సంబంధమైన సమస్యలను ఎదుర్కోవచ్చు. వాటిని నివారించడానికి ప్రయత్నించండి. మీ ఆర్థిక విషయాలపైన బాధితులకు మంచి రోజు అవుతుంది. మొత్తానికి
ఇది ఈ రాశి వారికి ఈరోజు శివలింగానికి పాలు సమర్పించండి. ఇక ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి.